ఈ సినిమాలో కూడా మీకు పర్ఫార్మెన్స్ చాలా స్కోప్ ఉన్న సినిమా సార్. మీకు చాలా న్యూ ఏజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీకు అంటే రెగ్యులర్గా అయితే ఉండదు సార్. మీరు ఇప్పటివరకు ఒక నార్మ్స్, మన ఇప్పటివరకు హారర్ అంటే మనకు ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, అవన్నీ బ్రేక్ చేసాం అనుకుంటున్నాం సార్ ఈ సినిమాతోటి. అండ్ మీకు ఈ సినిమా మీకు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పర్ఫార్మెన్స్కి చాలా స్కోప్ ఉన్న సినిమా. అది మీకు సినిమా చూసాక అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ హీరో మచ్. గారు లాస్ట్ ఇయర్ 365 days నాన్ స్టాప్గా షూట్ చేశారు అన్ని సినిమాలు కలిపి. ప్లస్ ఈ సినిమా 60 to 70 daysలో ర్యాప్అప్ చేశారంట. హౌ డూ యూ ప్లాన్ యువర్ షెడ్యూల్ సార్ ఎవ్రీడే? సార్ అంటే ఇంకేముంటుంది సార్, వర్క్ సార్. పొద్దున్న 7 to 7 హజలింగ్ అంతే. సో ఇట్ హస్ బీన్ నైస్ సార్. ఎందుకంటే మనం ప్రేమించిన ప్రొఫెషన్, మనం దేవుడి దయతోటి మనకి ఇంత వర్క్ రావడం అనేది మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అదృష్టంగా ఫీల్ అవ్వాలి. అండ్ మనం బెస్ట్ ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. అండ్ ఇంత బాగా అంటే ఇంత మంచి కథలు దొరికినందుకు కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ముందు కథలు దొరకాలి, నన్ను కంటెంట్ ఎగ్జైట్ చేయాలి సార్. కంటెంట్ ఎగ్జైట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అండ్ ఈ కౌశిక్ వచ్చి నాకు కంటెంట్ చెప్పినప్పుడు నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అంటే మనం ఇతర లాంగ్వేజ్లో చూస్తాం ఇలాంటి సినిమాలు, అరే ఈ స్పేస్లో సినిమాను మనం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు అని. సో ఎప్పుడైతే కౌశిక్ వచ్చి కథ చెప్పాడో నాకు అప్పుడు బాగా నచ్చి ఈ సినిమా చేయడం జరిగింది సార్.